తుని అత్యాచార ప్రయత్నం కేసులో ఒక దిమ్మ తిరిగే ట్విస్ట్ చోటు చేసుకుంది. తన మనవరాలి కంటే ఇంకా తక్కువ వయసు ఉన్నటువంటి ఒక 8వ తరగతి చదివే బాలిక మీద 62 సంవత్సరాల నారాయణరావు తోటలో అత్యాచార ప్రయత్నం చేయడం, అక్కడ స్థానికుడు అడ్డుకోవడం రకరకాలు జరిగింది కదా! ఈ విషయంలో దిమ్మ తిరిగే ట్విస్ట్ ఏంటి అంటే, ఆ నారాయణరావు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడట. బుధవారం అర్ధరాత్రి కోర్టుకు తరలిస్తున్నారట. ఇప్పుడు బుధవారం అర్ధరాత్రి కోర్టుకు తరలిస్తున్నారట పోలీసులు. బహిర్భూమికి వెళ్తానని, అంటే కాలకృత్యాలేవత్ బహిర్భూమికి వెళ్తానని చెప్పాడట. సో అందుకని ఆయన తుని పట్టణ శివారులో ఉండే కోమటి చెరువు పక్కన పోలీసులు వాహనాన్ని ఆపారట. అనంతరం నిందితుడు నారాయణరావు చెరువులో దూకేశాడట. తుని గ్రామీణ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందట. నిందితుడి అచూకీ కోసం గజగీతగాళ్ల సాయంతో అర్ధరాత్రి నుంచి గాలింపులు చేపట్టారట. ఈ గురువారం ఉదయం ఆయన మృతదేహం అనేది లభ్యమైందట. అర్ధరాత్రి తీసుకెళ్తున్నారట మేజిస్ట్రేట్ దగ్గరికి. అర్ధరాత్రి ఎందుకు తీసుకెళ్తున్నారు అంటే, ఈ కేసు తీవ్ర చర్చనీయాంశమైంది కదా, ఫుల్ ఆందోళన రేకెత్తిస్తుంది కదా, అందుకని చెప్పి జాగ్రత్త కోసం అని చెప్పి అర్ధరాత్రి తీసుకెళ్తూ ఉన్నారట. సరే, బాగానే ఉంది. మరి ఇంత సంచలన రేఖ కేసు, చెరువు పక్కన పోలీసులు ఆపారా? ఆపితే ఆయన పోయి దూకేస్తే పక్కన ఎవరో ఒక పోలీస్ కాపలా కూడా లేరా? ఆయన చేతికి ఏమీ సంఖ్యలు వేసిలేవా? బహిర్భూమికి వెళ్తానంటే అట్లే వాళ్ళు ఆ సంఖ్యలతో ఒక పోలీసు పట్టుకొని ఉండడా? ఆయన దూకేస్తున్నాడు, పోలీసులు ఎక్కడున్నారు? పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు? ఆయన దూకితే అప్పుడెవరు పోలీసు దూకలేదు ఆయన కాపాడడం కోసం. అసలు పోలీసులు ఇదంతా చూస్తూ ఉన్నారా? ఆయన బహిర్భూమికి వెళ్తారని చెప్పి అన్నప్పుడు ఇదంతా ఎవరు రికార్డ్ చేసి, అంటే కనీసం వాడు ఆపుతున్నట్లు, బహిర్భూమికి వెళ్తే దగ్గరికి వెళ్ళి కెమెరా పెట్టమని కదా, అంటే ఇదంతా కనుక పోలీసులు ఎక్కడ రికార్డ్ చేసి పెట్టుకోలేదా? రకరకాల ప్రశ్నలు అయితే వస్తాయి. ఇంత సంచలనం రేకెత్తించిన విషయంలో నిందితుడు ఇట్లా ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు అనే పోలీసులు రవ్వంత కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోయారా? ఆయన బహిర్భూమికి పోతాను కానీ చెరువు దగ్గర ఆపేశారు, పోయి దూకేశారు. దూకిన తర్వాత తిరిగి పోలీసులు గజయితగాళ్ళని పిలిపించారు, మృతదేహం బయటపడింది. వీళ్ళు చెబుతూ ఉన్నది బాగుంది. సో మొత్తం మీద విషాదంగా ముగిస్తుందా ఇప్పుడు ఈ సంఘటన? మరి ఇప్పుడు ఇంకా పోలీసుల బాధ్యత ఏం లేదా? ఒక నిందితుడు వాళ్ళ అదుపులో ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చనిపోయారంటే ఇప్పుడు పోలీసుల మీద చర్యలు ఏముండవా? నెక్స్ట్ రాబోయే టైం చూడాలి, ఎవరు బాధ్యత వహిస్తారు, పోలీసుల మీద చర్యలు ఏం తీసుకుంటారు. వాళ్ళ అదుపులో ఉన్న నిందితుడిపై చెరువులో దూకడం ఏంటండి? ఏంటిదంతా?